హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ఖండించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్లో అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడడం దేశ ప్రతిష్టతకు మంచిది కాదు అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని విలువలను మంటగలుపుతున్నారని పార్లమెంట్ సభ్యులు అడగడంతో పార్లమెంట్ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే అంబేద్కర్ అంటారు, అంబేద్కర్ బదులు మీరు గుళ్ళో ఉన్న దేవుణ్ణి తలుచుకోండి స్వర్గం పోతారని ఏదైతే మరి మాట్లాడడమో ఇది ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా, మంటలు కలిపే విధంగా అంబేద్కర్ వాక్యాలు. ఇది ప్రజాస్వామ్యము మొత్తం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ని అవమానించిందో ఆయనను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసన తెలిపిన దాన్ని ప్రధానమంత్రి సమర్థించుకునే విధంగా ఈరోజు మాట్లాడము సిగ్గుసేటైనటువంటి విషయం. ఈరోజు వెంటనే అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన రాసినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారంగానే పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా చట్టసభల్లో అదేవిధంగా